3 మిషనరీ యాత్రలు, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. పౌలు గారి పరిచర్య మామూలు పరిచర్య కాదు. అద్భుతముగా దేవుడు పౌలు గారిని వాడుకున్నారు. ఆయన పరిచర్య కాలినడకన చేశాడు, అలాగే ఓడలో ప్రయాణం చేసి ఆయన పరిచర్య చేశాడు. దేశాలు వెళ్ళాడు. ఖండాంతర సువార్త చేసినటువంటి గొప్ప వీరుడు, యోధుడు, శూరుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉండేటటువంటి వాడు. సౌలుగా ఉన్నటువంటి సమయంలో క్రైస్తవులు లేకుండా చెయ్యాలి అని కంకణం కట్టుకుని బయలుదేరాడు. దమస్కు అనేటటువంటి ప్రాంతం గుండా వెళుతూ ఉంటే దేవుని యొక్క దర్శనము ఆయన చూచాడు. క్రైస్తవులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నములో ఆయన తాకీదులు సిద్ధం చేయించుకుని బయలుదేరాడు. కానీ మార్గ మధ్యలో దేవుడు జోక్యం చేసుకుని మాట్లాడాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క మత పిచ్చిని తొలగించి వేశాడు. ఆ మత పొరలన్నీ కూడా రాలిపోయాయి. మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పని చేయాలి, నిజమైనటువంటి దేవుడు ఆయనే అని సత్యాన్ని గ్రహించుకున్నాడు. ఏ నోటితో అయితే క్రైస్తవుని లేకుండా చేస్తానని ఆయన ముందుకు వెళ్ళాడు, అదే నోటితో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా. బ్రతుకుంటే దేవుని సేవే చేయాలి, చనిపోతే కూడా వెళ్ళి ఆయన దగ్గర ఉండవచ్చు. అదండి పౌలు గారి మారిన విధానం.